హలో ఫ్రెండ్స్, నేను మీ సీతారామ. అందరు బాగున్నారా? ఏంటి ఇంత ఎర్లీగా మార్నింగ్ జర్నీ అనుకుంటున్నారా? మేము చింతపల్లి సాయిబాబా టెంపుల్కి వెళ్తున్నామండి. ఆ వ్లాగ్ ఇప్పుడు మీరు చూడబోయేది. మాతో పాటు మీరు కూడా సాయిబాబాని దర్శించేయండి. వాతావరణం చాలా చల్లగా ఉంది. ఉదయాన్నే కార్లో వెళ్తున్నాం అన్నమాట. సో ఎర్లీ మార్నింగ్ జర్నీ స్టార్ట్ అయింది. ఎర్లీ మార్నింగ్ ఎందుకు వెళ్తున్నామంటే కొంచెం తెల్లారితే ఎండ బగబగా మండిపోతుంది కదండి, అసలే సమ్మరు. అందుకోసమనే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యామన్నమాట. ఎప్పటి నుంచో అనుకుంటున్నాము వెళ్ళాలి అని. ఈరోజు తీరింది. చిన్నగా తెల్లారుతుందండి. ఇది ఇంకా వెళ్తూనే ఉన్నాం జర్నీలో. బాగా హైవే చేశారు కదా, ఇది చూడండి. ఈ వెహికల్స్ అవి పోతూ ఉన్నాయి. లైటింగ్ ఇంకా లైట్స్ కూడా ఆపలేదు. తెల్లవారుతుందన్నమాట ఇప్పుడిప్పుడే. ఈ ఊరి పేరేంటో చూడలేదు. అలా జర్నీ చల్లగా సాగిపోతుంది. ఇంకా మీరు ఎప్పుడైనా చింతపల్లి వచ్చారా అండి? సాయిబాబా టెంపుల్ చూసారా? మ్యాక్సిమం హైదరాబాద్ వాళ్ళు వస్తుంటారు ఇక్కడికి. చింతపల్లి సాయిబాబా టెంపుల్కి వచ్చేసాము. చాలా ఫేమస్ అండి టెంపుల్. ఇంకా చాలా మహిమ గల బాబా కూడా. అసలు బాబా అంటేనే మహిమ. అలాంటిది ఇంకా చాలా ఏంది తక్కువేందండి. ఎక్కడ బాబా ఉన్నా అక్కడ మహిమలు చాలా ఉంటాయి. మాకైతే సాయిబాబానేనండి. వినాయకుడి విగ్రహం, బుల్లి విగ్రహం బాగుంది కదా, కార్లో నచ్చింది, అందుకే తీసాను. వచ్చేసాము సాయిబాబా టెంపుల్కి, చింతపల్లి. ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేయాలి. చూడండి, ఏది మిస్ కాకండి. వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తూనే ఉండండి. క్యూ లైన్లోకి వెళ్ళాము. ఎర్లీ మార్నింగ్ కాబట్టి జనాలు అయితే ఎవ్వరు లేరండి. ఫస్ట్ మేమే వెళ్ళినట్టున్నాం దర్శనానికి. చాలా ప్రశాంతంగా ఉంది గుడి వాతావరణం అంతా. ప్రాంగణంలో తిరుగుతున్నాం మేము. స్టార్టింగ్ అండి. ఇక్కడ బాబా గ్లాసెస్, లోపల బాబా కూర్చొని ఉంటే గ్లాసెస్ పెట్టారు. చాలా బాగున్నాడు బాబా ప్రశాంత వదనంతో. ఇంకా నేను వీడియో తీస్తున్నాను. ఇది బాబా బూది తెలుసుగా మీకు. అది ఎప్పుడు కాలుతూనే ఉంటుంది. బాబా సమక్షంలో ఎప్పుడు నిప్పు రాజేసి ఉంటాడు. అది నిరంతరం కాలుతూనే ఉంటుంది. ఆ భస్మాన్నే మనం విభూదిగా పెట్టుకుంటాము. ఇంకా టెంపుల్లోకి ఎంటర్ అవుతున్నామండి చిన్నగా. టెంపుల్ అయితే చాలా బాగా చేశారు. ఇప్పుడు ఈ మధ్య ఇంకా కొంచెం అంటే ఈ షెల్టర్స్ అవి వేశారు. పోయినసారి వచ్చినప్పుడు ఇవైతే లేవు అసలు. చాలా పచ్చగా మొక్కలు కూడా బాగా పెంచారు. టెంపుల్లోకి ఎంటర్ అవుతున్నాము. ఎంటర్ అయ్యి ఇంకా ఇక్కడి వరకే ఎంట్రన్స్. నందుంటే నమస్కారం చేసుకున్నాను. లోపలికి వెళ్ళాము. ఇంకా అక్కడ ఒంటె కూడా ఉంటుందండి. ఆ ఒంటెను కూడా నమస్కారం చేసుకున్నాము. తర్వాత ఇంకా లోపలికి వెళ్ళి సెల్ తీయలేదండి. ఎందుకంటే విగ్రహాన్ని తీయొద్దని చెప్పారు అక్కడ పూజారులు. సో ఆపేసాము. ఇది లడ్డు ప్రసాదం ఇచ్చే ఇది అండి హాలు. ఇక్కడే లడ్డు ప్రసాదం మనకి అమ్ముతారు. ఎవరు రాలేదు వాళ్ళు కూడా. ఇంకా అందుకే లోపలికి దగ్గరికి వెళ్ళేసి మా ఇష్టం వచ్చినట్టు తిరిగేసాము టెంపుల్లో. అటునుంచి ఇటు వస్తే గురుస్థాన్ అని ఉంటుంది బాబాకి. అక్కడ షెడ్ వేసి లోపల ఉయ్యాల మీద పడుకొని ఉంటాడు బాబా ప్రశాంతంగా. చూడండి, ఇక్కడ కుర్చీలు అవి చాలా షెడ్లు వేసారండి. చాలా బాగుంది. చూడండి, బాబా ప్రశాంతంగా ఉయ్యాల మీద ఎంత చక్కగా నిద్రపోతున్నాడు. ఎంత ప్రశాంతంగా ఉంటుందండి. నాకు బాధ వచ్చినా కష్టం వచ్చినా బాబానే తలుచుకుంటానండి. బాబా సాయి సాయి అనుకుంటూనే ఉంటా. చాలామంది కృష్ణారామ అంటుంటారు కదా, నేనైతే సాయి సాయినాథ ఉంటా అండి అంతగా. ఎందుకంటే నాకు కొన్ని సమస్యలు వచ్చినప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళు చెప్పారనమాట,
షిరిడి వెళ్ళిరా ఒక్కసారి, నీకు తప్పక పరిష్కారం అయ్యిద్ది, నీ సమస్యలకి బాధలు పోతాయి, సంతోషంగా ఉంటావు అని చెప్తే వెళ్ళామండి. ఇంకా అప్పుడు నమ్మకం కుదిరింది బాబా మీద. అప్పటి నుంచి మా కులదైవం అయిపోయాడు బాబా. ఇంకా అటు నుంచి గురుస్థాన్ నుంచి ఇటు అన్నప్రసాదాన భవన్లోకి వెళ్ళామండి. అంటే ఇంకా ఏం లేదు, ఈ మొత్తం తీసి మీకు చూపించాలని వెళ్ళాము. మార్నింగ్ కదా, అప్పుడు టైము 6:30 కూడా అవ్వలే, 6 అవుతుంది అనుకుంటా. అక్కడ కూడా విగ్రహం పెట్టారు, బాబా టెంపుల్, బాబా విగ్రహం పెట్టారు. బాబా వడ్డించే విగ్రహం పెట్టారండి ఇక్కడ. అక్కడ ద్వారకామాయిలో ఎప్పుడు బాబా వడ్డిస్తూనే ఉండేవాళ్ళంట వచ్చిన భక్తులకి. స్వయంగా వండి, అదిగో వండిన విగ్రహం అక్కడ పెట్టారండి, వండుతున్నట్టు. ఇదివరకు వచ్చినప్పుడు ఇవేవి లేవండి, అసలు చాలా బాగా చేశారు. చిన్న జల్లు కూడా పడుతుందండి, వర్షం, మా అదృష్టం అనమాట. సన్న జల్లు కూడా పడింది, చల్లగా ఉంది వాతావరణం, ప్రశాంతంగా. ఇక్కడ నాకు తెలిసి ఏమన్నా ప్రవచనాలు అట్లాంటివి చెప్తున్నారు అనుకుంటా. ఇక్కడేమో ఇది హోమం అండి, హోమ మండపం అనమాట. ఇక్కడ ఏమన్నా యాగాలు అంటున్నాయి, యాగాలు చేయటానికి. ఇక్కడ మొత్తం ప్రాంగణం చూడండి, అన్ని షెడ్లు, కార్పెట్లు అన్నీ వేస్తున్నారు, చాలా ప్రశాంతంగా ఉంది. ఇంకా అటు నుంచి ఇంకా బయటికి వస్తున్నాము, దర్శనం అయిపోయింది కదా, ప్రశాంతంగా అవన్నీ చూసుకుంటా వీడియో తీసుకుంటా. మా వారిలోపు ఫోన్ మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా నేను అక్కడ ఉండి ఇంకా చూస్తున్నా మొత్తం. ఇక్కడ చూడండి, బోన్సాయి మొక్కలాగా ఉంది, మొక్క బాగుంది. ఇంకా దర్శనం అయితే చాలా ప్రశాంతంగా జరిగిందండి, బాగా సంతోషంగా ఉంది. ఇంకా ఫినిషింగ్ టచ్ ఏంటంటే లాస్ట్లో ఇంక వస్తుంటే ఆమె ముగ్గేసిందండి. అక్కడ ముగ్గేస్తే ఇంకా పసుపు కుంకుమ నేను వేస్తాను ఇయ్యమ్మని తీసుకొని వేసాను అన్నమాట. ఆ కోరిక కూడా నెరవేరింది నాకు. సాయిబాబా టెంపుల్ ముందు పసుపు కుంకుమ వేస్తున్న ముగ్గులో చాలా ఆనందంగా ఉంది, మనసుకి ప్రశాంతంగా. ఆ తెల్లవారుజామున ప్రయాణము, దర్శనం, తర్వాత చల్లటి చినుకులు, చిరుజల్లు పడుతుంది వాన, అందులో ముగ్గులో పసుపు కుంకుమ, చాలా ప్రశాంతంగా ఉందండి నాకైతే ఆ రోజంతా. ఇది మనం పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ లేచిన ఉన్న ఫీలింగే ఆ రోజు మొత్తం ఉంటుందంట. నాకైతే నిజం, అది చాలా పర్ఫెక్ట్. నేను మార్నింగ్ చికాగ్గా ఉంటే ఇంకా ఆ రోజు మొత్తం చికాగ్గా ఉంటుంది, లేదా ప్రశాంతంగా నవ్వుతూ ఉంటాను. ఈ పక్కన కొత్త బిల్డింగులు కడుతున్నారు. తర్వాత ఇంకా దర్శనం అయిపోయింది కదా, అక్కడ వేడి టీ అన్నా కాఫీ అన్నా తాగుదామని ఈ బాబా టెంపుల్ హోటలేనండి, అది చాలా బాగుంటుంది. టిఫిన్ అన్ని రకాల టిఫిన్స్ ఉంటాయి, చాలా బాగుంటుంది టేస్ట్. చాలాసార్లు తిన్నాము మేము. అయితే అక్కడ ఇంకా నేను కాఫీ తాగాను, మా వాళ్ళు టీ తాగారు ఎర్లీ మార్నింగ్. ఇంత పొద్దున్నే టిఫిన్ ఎందుకులే అని, పైగా అక్కడ టిఫిన్ కూడా ఇంకా ఏం స్టార్ట్ చేయలేదు, 6:30కి ఏం స్టార్ట్ చేస్తారండి టిఫిన్. సో ప్రశాంతంగా అక్కడ కూర్చొని ఒక కాఫీ తాగి ఇంకా మళ్ళీ తిరుగు ప్రయాణం. మళ్ళీ నెక్స్ట్ ఎక్కడన్నా ఆగి టిఫిన్ చేద్దాంలే అని అక్కడ జస్ట్ కాఫీ తాగాము అంతే. హోటల్ చూడండి, లోపల చాలా నీట్గా క్లీన్గా ఉంటుందండి హోటల్ ఎంత క్లీన్గా నీట్గా ఉంటుందో ఫుడ్ అంత టేస్టీగా ఉంటుంది. క్వాంటిటీ కూడా చాలా మెయింటైన్ చేస్తారు, క్వాలిటీ అండ్ క్వాంటిటీ చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా సరే చింతపల్లి బాబా టెంపుల్కి వచ్చినప్పుడు తప్పకుండా ఈ హోటల్లో తినండి. నమ్మండి నన్ను, నేను కొంచెం తిండి బాగా తింటానన్నమాట. సో ఆ ధైర్యంతో చెప్తున్నాను. ఇంకా చిన్నగా కార్ దగ్గరికి వెళ్తున్నాము. చూడండి షాపులు అవి కూడా ఇంకా ఓపెన్ చేయలేదు. ఇంకా తర్వాత ఇంకొంచెం ముందుకు వచ్చాము, టిఫిన్ కనిపిస్తుంది వేడివేడిగా. అక్కడికి వచ్చేసరికి కొంచెం ఆకలి అయింది. ఇంకా ఆకలి అయితే ఇంకా కూర్చున్నాము, టిఫిన్ తిన్నాము. తినేసి ఓకే ఇంకా తిరుగు ముఖం ప్రయాణం పట్టామండి. చూడండి ఇంకా ఎంత చల్లగా ఉందో వాతావరణం, వర్షం పడుతూ ఉంది, సన్న జల్లు, రోడ్డుకి అటువైపులా చెట్లు, ఆ జర్నీ
బుల్లి వినాయకుడు కారులో ఎంత బాగున్నాడో కదా, చాలా బాగున్నాడు. ఇంకా వచ్చేటప్పుడు లైటింగ్లోనే వచ్చాము, ఇంక వచ్చాక తెల్లారింది. సో అది గైస్,